వచ్చాం ప్రియులరా. ఇక మనము వచ్చే వారము కూడినప్పుడు కొత్త సంవత్సరంలో ప్రవేశించిన వాళ్ళముగా, న్యూ ఇయర్లో కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించిన వారంగా ఉన్నాం కదండి. దేవుడు ఎంత కృపను మనందరికీ కుమరించి కల్పించిన ఈ యొక్క 2021 సంవత్సరం అంతా మనందరి జీవితాలలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, కొన్ని ఇబ్బందులు వచ్చినా, కొన్ని నష్టాలు జరిగినా దేవుడు మనందరినీ ప్రేమించి బ్రతికించి ఈరోజు సజీవులుగా ఉంచాడు ప్రియులారా. మీకు తెలుసో లేదో, ఈ యొక్క పాండమిక్, ఈ యొక్క కరోనా వైరస్ సమయంలో రాయలమ్మ మొత్తం ప్రపంచం అంతట్లో 50 లక్షల మంది కంటే ఎక్కువ చనిపోయారు. 1 కోటి మంది అంటారు, 1 కోటి మంది కంటే ఎక్కువ చనిపోయారు. కాకపోతే లెక్కలు చాలా మంది చెప్పలేదంట, భయపడతారని. మన తెలంగాణలోనే చాలా మంది చనిపోయారు. కొంతమంది చెప్పారు తెలంగాణ సమాధులు ఈ బొందలగడ్డ అంటారు కదా, అలాంటి బొందలగడ్డలో స్థలమే ఉండేది కాదంట. రోజుకు 20, 30, 40 ఒక్కొక్క బొందలగడ్డలో అట్టా. కానీ వీళ్ళు పెద్ద మనకు రిపోర్ట్ వెళ్తే ఆ మాటకు వస్తే 1 కోటి మంది చనిపోయారు. మా సొంత మేనత్త మా ఇంట్లో చాలా 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 యాక్టివ్గా ఉంటుంది. మా అందరినీ కలిపి ఒక అత్తగారు, ఆమెగానే ఆ ప్రభులో నిద్రించారు, చనిపోయారు. ఇవన్నీ కూర్చోండి బిడ్డ, ఈరోజు సండే స్కూల్ లేదు, మంచిగా లిజన్ కా అటు ఇటు తిరగకూడదు, ఏసిక ఓకేనా బిడ్డ? ఎవరు కూర్చుంటారు, రిక్కి మంచిగా కూర్చుంటాడు, క్రిస్టియన్ గారు మంచిగా కూర్చుంటుంది, ఏసిక అవుతాడు. ఆ రకంగా ప్రియులలో మనము గమనించినట్లయితే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ కరోనా వైరస్ మాత్రమే కాకుండా ఈవెన్ క్యాన్సర్ ద్వారా, అండ్ ఈవెన్ బీపీ, షుగర్, బైపాస్ సర్జరీ, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ రావడము. సో చనిపోవడానికి 1 కాదు 2 కాదు ప్రియులారా, చాలా చాలా కారణాల వల్ల, బాంబ్ బ్లాస్టింగ్స్, దాని తర్వాత యాక్సిడెంట్స్, యు నేమ్ ఇట్. సో చాలామంది ఆ రకంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. మనం ఎందుకు సంతోషించాలా అంటే ప్రియులారా, మనము దేవుడు మనల్ని ఆ గుంపులో ఇంకా వేయలేదు. నేను ఎప్పుడు దేవునికి థ్యాంక్ చెప్తుంటా, ప్రభువా చనిపోయిన వారి గుంపులో నా పేరు ఇంకా నువ్వు చేర్చలేదు. చేరుస్తే నేను ఏం చేయగలుగుతాను? దేవునితో కొట్లాడగలుగుతానా? ఎందుకు ప్రభువా నన్ను చంపేశావు, ఎందుకు నన్ను ఇంకా నా భార్య బిడ్డలతో జీవించడానికి అవకాశం కలిగించలేదు అని నేను దేవునితో పోరాడగలుగుతానా రాజేష్? సో అందుకే ఎప్పుడు మనం బతికినందుకు దేవునికి థ్యాంక్ చెప్పాలి. ఇంకా నేను బతికున్నానా, ఈరోజు నా భార్య, పిల్లలు, నా తల్లిదండ్రులు, నా యొక్క తోడబుట్టిన వారితో, నా సంఘస్థులతో నేను ఈరోజు కలిసి జీవిస్తున్నానంటే నేను ఎంతో ఆనందిస్తున్నానని ఆ సంతోషం మన జీవితం. ఈరోజు నా టాపిక్ అనేది ఆల్వేస్ వీ హ్యావ్ టు రిజాయిస్. ఎల్లప్పుడూ సంతోషిస్తాను. చనిపోయినప్పుడు ఎలా సంతోషిస్తాము, రోగాలు వచ్చినప్పుడు ఎలా సంతోషిస్తాము, మన ఇంట్లో ఎవరో బాగా సిక్కున్నారు, ఆల్మోస్ట్ ఏమవుతుందో జరగదు, గుండె చాలా బాధగా ఉంది, ఆ సమయంలో ఎలా మనం సంతోషిస్తాము అనే ఒక ప్రశ్న రావచ్చు ప్రియులారా మనందరికీ. కానీ మనకు కొన్ని లేఖనాలలో దేవుడు మనకు ఒక కాన్ఫిడెన్స్, ఒక నిరీక్షణను ఆయన మనకిస్తూ, కష్టాలు ఏదొచ్చినా ఏదున్నా కానీ మీరు సంతోషించాలి అనే ఒక వాక్యాలను మనము ఈరోజు ధ్యానిస్తాం ప్రియులారా. దానికన్నా ముందు మనం ఎప్పుడు దేవునికి థ్యాంక్ చెప్పాలా. దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఇంకా మనం బ్రతికించాడు. పోయినసారి మనం ఒక వాక్యం చదువుకున్నప్పుడంటే, చచ్చిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలంట. ఇక్కడ చచ్చిన సింహం ఎవరు అంటే ధనవంతులు, జ్ఞానవంతులు, ఈ లోకంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు, మేబీ బాగా ఆస్తి ఉన్నవాళ్ళు, చాలా పేరు ప్రఖ్యాతికి ఇచ్చిన వారు, వాళ్ళంతా వాట్ ఈస్ ద యూజ్? వాళ్ళంతా చనిపోయారు. వాళ్ళు చచ్చిన సింహంతో సమానం. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, కొంతమంది పెద్ద పెద్ద పేర్లు ఉన్నారు. వీళ్ళంతా చాలా ధనవంతులు, చాలా పవర్ఫుల్లే, కానీ దేవుని దృష్టిలో వాళ్ళంతా చచ్చిన సింహాలు. బ్రతికిన కుక్కలు ఎవరు? సింహం ముందు కుక్క ఏమైనా పనికొస్తుందా? సింహం ముందు కుక్క పవర్ ఎంత అండి? యాక్చువల్గా కుక్క అనేది జంగల్లో ఉండేది కాదండి, అది సిటీలో ఉండేది. అందుకే దేవుని వాక్యంలో చచ్చిన సింహం కంటే బ్రతికిన కుక్క మీరు. మనం కుక్క లాంటి వాళ్ళము, కానీ థ్యాంక్ గాడ్ మనలో ప్రాణం ఉంది. వాళ్ళు సింహం లాంటి వారు, కానీ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంత దాని పేరు ఎంత పవర్ఫుల్ ఉన్నా వాట్ యూజ్? దాంట్లో ప్రాణం లేదు, దాంట్లో శక్తి లేదు, అది వేరేటోళ్ళని అటాక్ చేయలేదు, ఎవరిని చంపలేదు. కానీ మనము పెద్దగా కుక్కలు మనుషులను చంపవండి, కుక్కలు ఇంకొక ప్రాణులను చంపవు. ఏదో ఒక కుక్క పావురాలను పట్టుకోవచ్చు కానీ, బట్ అదర్వైజ్ కుక్కలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అలా దేవుడు మనల్ని ఇంకా ఈరోజు బ్రతికించాడు. సో మనం కుక్క లాంటి వాళ్ళమైనా
దేవుడు మనల్ని ప్రాణంతో ఉంచాడు. అందుని బట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో ఈరోజు ఈ చివరి ఆదివారంలో దేవుడు నాకు ఇచ్చిన కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిది, దేవుడు మనల్ని దేంతో పోల్చాడు ప్రియులారా? ఒక వాక్యంలో రాయబడ్డది, మనము గొర్రెల లాంటి వాళ్ళమంట. దేవుడు ఎవరంట? కాపు. ఇక్కడ ఒక కాపరికి గొర్రెలకున్న ఒక రిలేషన్ గురించి చాలా చక్కగా చాలా వాక్యాలలో రాయబడ్డది ప్రియులారా. యేసుప్రభు అంటాడు కదా, 100 గొర్రెలలో 99 బాగానే ఉన్నాయి కానీ ఒక గొర్రె తప్పిపోయింది. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన గొర్రెలను మేకలను గొల్లవాడు వేరు చేసినట్లు ఆయన నీతిమంతులను అనీతిమంతులను వేరుపరుస్తాడు. ఇక్కడ గొర్రెలు విశ్వాసులకు సాదృశ్యము, మేకలు అవిశ్వాసులకు సాదృశ్యము. యేసుప్రభుని దేంతో పోల్చాడు? బాప్తిస్మమిచ్చు యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. సో ఈ గొర్రె పిల్లలు చాలా ఇన్నోసెంట్ అంటండి. ఈ గొర్రెల ముందు ఎవరన్నా ఆ కాపరి ఒకటి జంప్ చేసిండు అనుకో, గొర్రెలన్నీ జంప్ చేస్తాడు. ఆడ గుంత ఉన్నా ఆడ ఏదున్నా కానీ అవి కేర్ చేయవు. మా కాపరి ఏం చెప్పాడు, ఏం చేశాడో వి విల్ ఫాలో. సో అలాంటిది గొర్రెలు మేకలు. సో మనము గొర్రెల లాంటి వాళ్ళమంట, దేవుడు కాపర్ లాంటి వాడంట. మనకు చాలా అందరికీ తెలిసిన ఒక కీర్తన 23వ అధ్యాయం ఏముంది? యెహోవా నా కాపరి, గాడ్ ఈజ్ మై షెపర్డ్. If he is my shepherd, I will be sheep. If he is taking care of me, I will follow him. ఆయన నా కాపరైతే నేను ఆయనకు లోబడి ఒక గొర్రెను. ఆయన నన్ను నడిపించే ప్రతి స్థలానికి నేను వెళ్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గొర్రె లాంటి వాళ్ళమంట. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, దేవుడు కాపర్ లాంటి వాడంట. మన ఇళ్ళలో అప్పుడప్పుడు మనం కొన్ని పిక్చర్స్ చాలా చాలా ఇళ్ళలో నేను చూస్తుంటాను కదా ప్రియులారా, ఏదో యేసుప్రభు ఒక గొర్రెలను పట్టుకున్నట్టు, వెనక చాలా గొర్రెలు ఉన్నట్టు, ఆయన చేతిలో ఒక కర్ర ఉన్నట్టు కదా. అది చూసినప్పుడల్లా ఐ ఫీల్ యేసుప్రభు ఎంత మంచి కాపరి. అంటే కీర్తన యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఐఎమ్ అ గుడ్ షెపర్డ్. వాట్ ఎవర్ గాడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్లో యేసుప్రభు గాని ఎగ్జాక్ట్గా ఆ తండ్రి పాత నిబంధనలు ఎలా ఉండేనో యేసుప్రభు గాని అలాగే మనం కొత్త నిబంధనలు ఉన్నాడు. ఎగ్జాంపుల్ అండి, పాత నిబంధన కాలంలో యెహోవా నాకు వెలుగాయెను అని కీర్తన 34వ అధ్యాయంలో ఉంది. యేసుప్రభు అంటాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. అక్కడ చూడండి, తండ్రి వెలుగైతే ఇక్కడ కుమారుడు వెలుగై. తండ్రికి ఉన్న క్యారెక్టర్స్ అన్ని కుమారులో ఉన్నాడు. ఎగ్జాంపుల్ యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఏముంది? ఆ కెరూబులు సెరుబులు 6 రెక్కలు ధరించుకొని 2 రెక్కలతో కళ్ళు పూసుకొని 2 రెక్కలతో కాళ్ళు పూసుకొని ఇంకా 2 రెక్కలతో ఎగురుతుంటాయంట. ఏంజిల్స్ పరలోకంలో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని పొగుడుతూ ఉంటారంట. అదే మాట ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉంది. అక్కడ 24 పెద్దలు ఆ జీవులు దేవుని సింహాసనం చుట్టూ ఉన్నారంట. ఆ రెక్కల చుట్టూ వాటికి 6 రెక్కలు ఉన్నాయంట. ఆ రెక్కల లోపల కళ్ళు ఉన్నాయంట. అంటే కళ్ళు జ్ఞానానికి సాదృశ్యము. సో వాళ్ళు జ్ఞానం గల దూతలు అంట. వీళ్ళంతా ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎందుకు 3 సార్లు పరిశుద్ధుడు అంట? ఒకసారి తండ్రికి, రెండోసారి కుమారునికి, మూడోసారి పరిశుద్ధాత్మ దేవుడికి. God is holy, Jesus also is holy, and Holy Spirit also is holy. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పేరే పరిశుద్ధుడు. సో పాత నిబంధన కాలంలో ఆయన నేను బండ అంటాడండి. యెహోవా నా బండ, నా కొండ, నా కోట. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అంటాడండి, ఆ బండ క్రీస్తే, జీససే ఆ రాక్. ఈ బండ మీద నా యొక్క సంఘాన్ని కడతా. పేతురు కాదు అక్కడ బండ, యేసుప్రభు అనే బండ మీద. పేతురు అంటే స్టోన్, నాట్ రాక్. బండ కాదండి, పేతురు అని మీరు ఆ యొక్క కింద సబ్ టైటిల్ చూస్తే చిన్న రాయి, స్టోన్ అని ఉంటుంది. మరి హూ ఇస్ ద రాక్ అంటే యేసుక్రీస్తే ఆ బండ. అట్లా పాత నిబంధన కాలంలో ప్రియులరా దేవుడు ఏమై ఉన్నాడో యేసుప్రభు కానీ మనకు అలాగే అయి ఉన్నాడు. పాత నిబంధన కాలంలో దేవుడు కాపరైతే కొత్త నిబంధన కాలంలో యేసుప్రభు గాని మన కాపరి. సో ఆ రకంగా దేవునికి కుమారునికి ఎలాంటి ప్రియుల వ్యత్యాసం లేదు. తండ్రికి ఉన్న గుణాలన్నీ కుమారునికి ఉంటాయంట, కుమారునికి ఉన్న గుణాలన్నీ పరిశుద్ధాత్మ దేవునికి. మన ముగ్గురు దేవుళ్ళ కాదు ప్రియులరా, మనకు ఒకే ఒక దేవుడు.
ఆయన ఎవరంట? యెహోవా దేవుడు. మరి యేసుప్రభు ఎవరంటే? ఆయన కుమారుడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే? ఆయన పంపిన ఆదరణకర్త. సో మనం తండ్రిని ఆరాధించిన, కుమారుడిని ఆరాధించిన, పరిశుద్ధాత్మ ఆరాధించిన ఆ మహిమ అంతా దేవునికే వెళ్తుందంట. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కాకూడదు. మనం తండ్రిని ఒక్కరిని ఆరాధించాలా? నో, యూ కెన్ వర్షిప్ జీసస్. కుష్ఠరోగులు వచ్చి యేసుప్రభు కాళ్ళ మీద పడ్డప్పుడు నో 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 నన్ను ఆరాధించొద్దు అన్నాడా? యేసుప్రభు ఆ ఆరాధన అంగీకరించాడు. ఇప్పుడు రాజేష్ ఉన్నాడు, పీటర్ ఉన్నాడు. నేను పీటర్ను పొగడమే కాదు, వాళ్ళ కొడుకును పొగిడితే ఆయనకు సంతోషం కాదా? వై? బికాస్ పీటర్ యొక్క రిప్రజెంటేటివ్ రోహిత్, రేవంత్, ముఖేష్. ఆయన గౌరవిస్తే వాళ్ళ డాడీని గౌరవించినట్టు కాదా? షారన్ గౌరవిస్తే వాళ్ళ మమ్మీ డాడీని గౌరవించినట్టు కాదా? ముఖేష్ని, మేఘ్నాన్ని గౌరవిస్తే వాళ్ళ మమ్మీ డాడీని గౌరవించినట్టు కాదా? బికాస్ ఈజ్ మై రిప్రజెంటేటివ్. నేను పెళ్ళికి వెళ్ళలేకపోయానండి, నేను మా సన్నీని పంపాను, మా ప్రిన్స్ని పంపాను. వాళ్ళు అక్కడ సన్నీని, ప్రిన్స్ని గౌరవిస్తే ఆ న్యూస్ నాకు తెలిసినప్పుడు విల్ ఐ నాట్ ఫీల్ హ్యాపీ? మరి వాళ్ళంతా బాగా చూసుకున్నారంట. బికాస్ ఈజ్ మై రిప్రజెంటేటివ్. సేమ్ థింగ్ మనం యేసుప్రభు తండ్రి యేసుప్రభుని పంపాడు కాబట్టి ఆయనను గౌరవిస్తే మనం తండ్రిని గౌరవించినట్లు, ఆయన్ను ఆరాధిస్తే మనం తండ్రిని ఆరాధించినట్లు. వీ కెన్ వర్షిప్ గాడ్, వీ కెన్ వర్షిప్ జీసస్, వీ కెన్ వర్షిప్ హోలీ స్పిరిట్. కానీ ప్రార్థన అన్నప్పుడు మనం ఎవరికి ప్రార్థన చేయాలా? తండ్రికి మాత్రమే. పరలోకమందున మా తండ్రి. మొత్తం న్యూ టెస్టమెంట్లో యేసుప్రభు ఎక్కడ కానీ నాకు ప్రార్థన చేయండి అన్న మాట కానీ ఎక్కడ లేదు ప్రియులారా. ఎవరే కానీ యేసుప్రభుకు ప్రార్థన చేసినట్టు దాఖలాలు లేవు. యేసుప్రభు అంటాడు, నా నామమున మీరు తండ్రిని ఏదడిగినా ఆయన మీకు అది అనుగ్రహించును. ఆ దినమున అంటే నేను పరలోకానికి ఎత్తబడ్డ తర్వాత మీరు తండ్రిని ఏదడిగినా ఆయన నా నామమును మీకు ఇస్తారు. అందుకే ప్రతి ప్రార్థనలో మనం చివరికి యేసు ప్రభు నామములోనే అడుగుతున్నాం. ప్రభు, ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ కమింగ్ టు యూ. యూదులు, ముస్లిమ్స్, జెహోవాస్ విట్నెస్ అని ఉన్నారు. వీళ్ళు యేసు ప్రభును మధ్యవర్తిగా భావించారని డైరెక్ట్గా వాళ్ళు దేవునితోనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. బైబిల్ రాయబడ్డది, యేసు ప్రభు అంటాడు, నా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అది ప్రార్థన కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, మనము యేసు ప్రభు ద్వారానే మనం వెళ్ళాలి. We have to pray to Father Rajesh. Number 2, we have to pray through Jesus' name by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయం. అందుకే రోమా పత్రిక 8:26 ఒకసారి తీసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థన విషయంలో ఎంత చక్కగా సాయం చేస్తున్నట్టు చూడండి ప్రియులారా. 8:26 అండి. తీసుకున్న చదవండి, ఇంగ్లీష్ అండ్ తెలుగు. Likewise, the Spirit also helpeth our infirmities. So Spirit helps us in our weakness. Okay. For we know not what we should pray for as we ought, but the Spirit itself maketh intercession for us with groanings which cannot be uttered. Okay. తెలుగులో దేదనం అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడంట. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. చూశారండి, మనం ఏ రకంగా ప్రార్థన చేయాలో మనం ఎరగమంట పీటర్ ఫ్రాన్సిస్ గారు. సో ఆత్మ మనం మోకాళ్ళం కళ్ళు మూసుకొని ప్రార్థన అంటుందలే లేని, ఎక్కడ లేని లాంగ్వేజ్ మనకు. నేను చాలా మందిని గమనించినాను, నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళ భాష చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రార్థన అంటుందలే వాళ్ళ భాషలో మార్పు వస్తుంది, వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది, వాళ్ళ వాయిస్లో మార్పు వస్తుంది. ఒక రకమైన భక్తి. ఎందుకంటే మనం ఎట్ట ప్రార్థన చేయాలా తెలియదు. మన బలహీనతను చూసి పరిశుద్ధాత్మ తానే మనం కళ్ళు మూసిన వెంటనే ఆ మాటలు మనకు సప్లై చేస్తాడంట. నార్మల్గా ఉన్నప్పుడు మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయామయ, కృపామయ, కరుణామయ ఈ మాటలు మనం మాట్లాడగలుగుతామా?
అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇవి రావు పిల్లరా. మనం జనరల్గా మాట్లాడేటప్పుడు మన నార్మల్ లాంగ్వేజ్ మాట్లాడతాం, కానీ మనం కళ్ళు మూసుకున్న వెంటనే దేవుడు మనకు ఆ లాంగ్వేజ్ను సప్లై. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూసి మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో ఎరగం కాబట్టి ఈ హిమ్సెల్ఫ్ సప్లైస్ ద వర్డ్స్. ఆయన్నే మనం ఏ మాటలు దేవుని ఏ మాటలు మాట్లాడాలో ఆయన సప్లై చేస్తారు. సో మోకాళ్ళు ఉండే ప్రతి ఒక్కళ్ళు, దేవునితో మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు మన సొంతంగా చేసుకుంటున్నామని అనుకోవద్దండి. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన నోటికి కావాల్సిన మాటలు, దేవునితో మాట్లాడవలసిన మాటలు ఆయన సప్లై చేస్తాడు. అందుకే మనం యుక్తంగా ఏ రకంగా ప్రార్థించాలో మనం ఎరగమంట. సో దేవుడు తానే మనకు ఈస్కి సప్లై చేస్తాడు. సో ప్రియులరా, ఆ రకంగా మనం తండ్రిని ఆరాధించవచ్చు, కుమారుని ఆరాధించవచ్చు, పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించవచ్చు. మరి ఎవరికి ప్రార్థన చేయాలా? తండ్రికి ప్రార్థన చేయాలా, యేసు ప్రభు నామంలో చేయాలా, పరిశుద్ధాత్మ యొక్క సహాయం వల్ల మనము ఆ దేవుని ఆరాధించాలి. ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు? దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన సింహాసనంపై కూర్చున్నాడు. కుమారుడు ఎక్కడున్నాడు? ఆయన కుడి పార్శ్వం ఇంకొక సింహాసనం ఉంటుందంట. ఆన్ హిస్ రైట్ హ్యాండ్ దెర్ ఇస్ వన్ మోర్ థ్రోన్. చాలా మంది అంటారు కదా, ఈజ్ మై రైట్ హ్యాండ్. రేవంత్ ఉన్నప్పుడు, ఆయన మన ఫెలోషిప్లో ఉన్నప్పుడు నాకు అనిపించింది, నాకు రైట్ హ్యాండ్. దానికన్నా ముందు అనిల్, సునీల్ ఉండేవారు. నాకు ప్రతి దానికి వాళ్ళు చాలా హెల్పింగ్ ఉండేవారు. నేను ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా చెప్పినా ఇమ్మీడియట్గా చేసేవాడు. బట్ మై రైట్ హ్యాండ్ అంటే దీన్ని బట్టి వాట్ యు అండర్స్టాండ్ అంటే, తండ్రి కుడి పార్శ్వం యేసు ప్రభు కూర్చున్నాడంటే ఇంకా తండ్రికి ఫుల్ సపోర్ట్ కుమారుడు అంటాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘంలో, మన హృదయాలలో, ఈ లోకంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో లేడండి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో, మన సంఘంలో. ఈరోజు మనం ఇంత ఆసక్తిగా మందిరానికి వచ్చి వాక్యం వింటున్నామంటే ఎవరి పని అంట? పరిశుద్ధాత్మ దేవుడి పని. తండ్రి పరలోకంలో ఉన్నాడు, కుమారుడు పరలోకంలో ఉన్నాడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో ఉన్నాడు. మనం బైబిల్లో గమనిస్తాం, యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకం తెరవబడ్డదంట, పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో వచ్చాడంట. పరలోకం నుండి ఒక స్వరం వచ్చిందంట, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను కదా ముఖేష్. తండ్రి పరలోకం నుంచి మాట్లాడుతున్నాడు, కుమారుడు బ్యాప్టిజం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పావురం, తండ్రి పైన ఉన్నాడు, కుమారుడు కింద ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మధ్యలో ఉన్నాడు. సో ప్రియులారా, వీ కెన్ సీ 3 persons అండి. 1, 2, 3. వీళ్ళ ఎంత మంచి అండర్స్టాండింగ్ అంటే, పీటర్ బైబిల్ సేస్, యేసు ప్రభు అంటాడు, నేను ఏది చేసినా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే చేసిన. నేను మాట్లాడే మాటలు నావి కావు, నా తండ్రి మాటలే. నేను చేసే ప్రతిక్రియలు నా తండ్రి చెప్పనే చేస్తున్నాను. నేను నా సొంతంగా ఏమి చేయను. వాట్ ఎవర్ మై ఫాదర్ టెల్స్ మీ, ఐ విల్ డూ దోస్ థింగ్స్. మేఘనా, హీ విల్ నాట్ డూ ఆఫ్ ఎనీథింగ్ ఆఫ్ హిస్ ఓన్. అట్ ది సేమ్ టైం తండ్రి ఏమంటాడు? తండ్రి కుమారుడిని ప్రేమించి సమస్తం ఆయన చేతికి అప్పగించాడు. చూడండి, వీళ్ళకున్న అండర్స్టాండింగ్ ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉంది. తండ్రి చాలా ఫ్రీ అంటండి, కుమారునికి మొత్తం ఇచ్చేసాడంట. వాక్యంలో ఒక వాక్యం ఉంది, తండ్రి తీర్పు తీర్చడు, సమస్తమైన తీర్పును కుమారునికి అప్పగించాడు. మత్తయి సువార్త 28:19 ఉంది, ప్రియులారా, భూమి మీద ఆకాశం మీద సమస్త అధికారము నాకు ఇవ్వబడ్డది. ఎవరిచ్చారు? తండ్రి కుమారునికి ఇచ్చారు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ప్రియులారా, వీ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్, ప్రియులారా. మనం ఆరాధించే దేవుడు త్రియేక దేవుడు, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. ఎవరినైనా మనం ఆరాధించవచ్చు, ఎవరికైనా మనం పాట పాడవచ్చు, ఎవరినైనా స్తుతించవచ్చు, కానీ ప్రార్థన చేసేటప్పుడు పరలోకం ఉందన్న మా తండ్రి. రైట్ ప్రియులారా, ఈరోజు నా పాయింట్, నా ఒక 2 మేబీ ఇంకా హాఫ్ అన్ అవర్ మన ముందు ఉంది కాబట్టి ఐ జస్ట్ షేర్ ఫ్యూ థాట్స్ అండి. ఏంటిదంటే, ఈ చివరి ఆదివారం ప్రభు ఈ 2021 ఆదివారం, ఇట్ వాస్ 2020, 2021 చాలామంది జీవితంలో చాలా చేదైన అనుభవం అనుభవించారు ప్రియులారా. ఈవెన్ నేను కానీ బైపాస్ సర్జరీ అయ్యి
ఆల్మోస్ట్ ఒక 12 లక్షల రూపాయలు నష్టపోవడమే కాకుండా చాలా సఫర్ అయ్యాను. ఇప్పుడు ఒక 2-3 నెలల నుంచి కొద్దిగా మూవింగ్ అరౌండ్. అదర్వైజ్ నేను 6 నెలలు 7 నెలలు ఇంట్లోనే పరిమితం అయిపోయాను. చైర్లోనే కూర్చుండేవాడిని. ఇట్ వాజ్ అ టఫ్ టైం అండ్ బట్ గాడ్ వాజ్ సో గుడ్ అండ్ వి థ్యాంక్ గాడ్ కదా. సో ఈ 2000 చివరి ఆదివారం నాడు మనం నేర్చుకునేది ఏంటంటే, మనం బ్రతికిన రోజు మనం ఇన్ని సంవత్సరాలు మన అనుభవాన్ని మనం చూశాం కాబట్టి, మన జీవితాలను మనం గమనించాం కాబట్టి, మనం ఎట్లుండాలంట, ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలంట. మరణం వచ్చినా, దుఃఖం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఏదో కొండ మీద పడిపోయింది, ఇంకా అంత నష్టమైపోయింది, ఇంకా అన్ని డోర్లు క్లోజ్ అయినాయని ఎప్పుడు అనుకోకూడదు ప్రియులారా. నేను ఒక్కోసారి అనుకునేవాడిని, నాకు ఎప్పుడైతే ఈ హార్ట్ ప్రాబ్లం అయిందో లిటరల్గా నేనైతే నా డేస్ నేను ఎంచుకున్నాను. అని నేను మా సన్నిని పిలిచిన, మా బాబు ఇదిగో ఇట నేను అనుకుంటున్నా, నేను అంటే నా ప్లాన్స్ అన్నీ ఆయనకు చెప్పేసాను. నేను ఐ వాజ్ కౌంటింగ్, నాకు ఏమైనా కావచ్చేమో, హార్ట్ ప్రాబ్లము ఏదైనా జరగవచ్చేమో. కానీ ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఒకవేళ నేను చనిపోయినా దేవుడి దగ్గరికి వెళ్తా. నేను ఒక పాలసీ చేయించాను, సన్ని ఒకవేళ నాకు ఏమైనా అయితే అక్కడికి వెళ్ళు, ఆ పాలసీ దగ్గరికి వెళ్ళు, ఈ ఆఫీస్కి వెళ్ళు, మా ఫాదర్ పాలసీ చేయించారు కదా, ఒకవేళ నేను చనిపోతే ఫ్యామిలీగా మీరు రోడ్డు మీద పడకూడదున్నానా అని చెప్పి నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లా సో అంటే నేను ఏమనుకున్నానంటే, మేబీ అయిపోవద్ది, నాకు హార్ట్ అటాక్ రావచ్చు, నేను చనిపోవచ్చు, నేను నా భార్యతోనే ఎక్కువ రోజులు జీవించకపోవచ్చు, ఇలాంటి థాట్స్ వచ్చాయి. అయినా కానీ వీటన్నిటిలో నాకు ఒక సంతోషం ఏంటంటే, రేపు నేను పరలోకానికి వెళ్తా, నేను దేవునితో ఉంటా. ఈ 30 సంవత్సరాలు నేను సేవకు వచ్చి 30 సంవత్సరాలు అండి. ఇప్పుడు 17 సంవత్సరాలప్పుడు నేను సేవకు వచ్చినప్పుడు నేను అప్పుడు దేవుని కొరకు తీర్మానం చేసుకున్న, ప్రభా నేను బ్రతికిన రోజులు ఇంకా నీ కొరకు బ్రతుకుతాను. నేను ఏది చేసిన ప్రభా, నేను డబ్బు గురించి లేకపోతే పేరు గురించి ప్రఖ్యాతి గురించి నేను చేయను, నేను నీ కొరకే చేస్తాను ప్రభా, తీర్మానం చేసుకున్నాను. నాకు ఒక సంతోషం, ఇఫ్ ఐ డై టుడే ఐ విల్ గో టు హెవెన్. దట్ ఈస్ ద ఓన్లీ హ్యాపీనెస్ స్టిల్ ఇది ఎగ్జిస్టింగ్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో ఉండే ఒక సంతోషం ఏంటంటే ప్రేమగా, నేను ఇంకా ఒకవేళ చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభు చెప్పిన ఒక మాటను మనం గమనించినట్లయితే, లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. అందరూ ప్రతి ఒక్కళ్ళు దయచేసి మీ వాక్యాలు తీయండి. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం మనం గమనించినట్లయితే, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవి సంతోషింపక, దయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషింపక, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించుడని వారితో చెప్పారు. మీ పేర్లు పరలోకంలో రాయబడినవని మీరు సంతోషించుడి. ఇక్కడ ఏమైందంటే ప్రియులారా, యేసు ప్రభు 70 మంది శిష్యులను మొదటి వచనంలో మనం గమనిస్తే 70 మంది శిష్యులను ఇద్దరిద్దరుగా పంపాడంటే, పంపుతూ ఆయన ఏమన్నాడంటే, ప్రియులారా మీరు వెళ్ళి ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. సువార్తను ప్రకటిస్తూ మీరు దెయ్యాలను వెళ్ళగొట్టుడి, రోగులను స్వస్థపరచుడి, ఉచితంగా మీరు పొందారు కాబట్టి ఉచితంగా దాన్ని పంచుడి అని చెప్తున్నప్పుడు, వీళ్ళందరూ వెళ్ళి ఆ రాత్రికి సాయంకాలం అందరూ వచ్చారంట. వచ్చి వాళ్ళు చాలా ఆనందంతో, యేసయ్యా నీ నామంలో మేము దెయ్యాలు 18వ వచనంలో ఉందండి, నీ నామంలో మాకు దెయ్యాలు లోబడ్డాయి, నీ పేరు చెప్తులే దెయ్యాలు పారిపోయినాయి ప్రభా, రోగాలు బాగైనాయి ప్రభా అంటే, అప్పుడు యేసు ప్రభు అంటాడు, దెయ్యాలు పారిపోయినాయని, రోగాలు బాగైనాయని, నా పేరు చెప్పిన వెంటనే మిరక్కలు జరిగినాయని మీరు సంతోషించొద్దు. అక్కడ మీ పవర్ ఏం లేదు. యేసు ప్రభు పేరు చెప్తే చాలు, ఆటోమేటిక్గా దెయ్యాలు పారిపోతాయి. ఆయన పేరు ఎవరు ఉచ్చరించినా, యేసు ప్రభు పేరు చెప్తే చాలు దెయ్యాలు పారిపోతాయి, రోగాలు బాగైతాయి. ప్రియులారా, మీకు ఒక వాక్యం తెలుసా? మార్కు సువార్త 16:17 యేసు ప్రభు అంటాడు, నమ్మి బాప్తిసం పొందిన వారు ఈ సూచక క్రియలు జరిగించెదరు, నా నామమున దయ్యాలు వెళ్ళగొడతారు. ఎవరు? నేను వెళ్ళి ఈ దేవదానముకు వాక్యం చెప్తే ఆయన నా వాక్యం విని బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన వెళ్ళి ఎవరి మీద చేయబెడితే దెయ్యాలు పోతాయి. నేను ప్రేయర్ చేస్తే కాదు, ఆయన చేస్తే కానీ దెయ్యాలు పోతాయి. వీళ్ళు రోగుల మీద చేతులు దేవదానం రోగులు మనమనే బ్యాప్టిజం తీసుకున్నాడండి,
కానీ రోగుల మీద చేయించితే రోగం బాగైంది. ఆయన పవర్ కాదు, యేసుప్రభు ఆ పేరు చెప్తే చాలు దెయ్యాలు ఒలిగిపోతాయి. యేసుప్రభు అంటాడు, దెయ్యాలు పారిపోయినాయని, రోగాలు బాగైనాయని నా పేరు చెప్పిన వెంటనే చాలా మంది మీటింగ్కి వచ్చారు. దాని సంతోషంతో మీ పేర్లో చదవండి కదా, మీ పేర్లో పరలోకమందు రాయబడి ఉన్నాయని. మీ పేర్లు రోహిత్, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు కదా, నువ్వు ప్రభులో ఎవరైతే బాప్టిజం తీసుకుని ఆయన వాక్యంలో ఉంటారో వాళ్ళ పేర్లు పరలోకంలో రాయబడిన దాన్ని బట్టి సంతోషించుడి. మన హ్యాపీనెస్, మన సంతోషం అంతా అట్నే ఉండాలి. నేను అప్పుడప్పుడు పడుకున్నప్పుడు కొద్దిగా నాకు చెస్ట్ భారంగా ఉంటుంది ప్రియులరా. నాకు ఎప్పుడు డౌటే, ఎప్పుడన్నా ఏమైనా కావచ్చేమో, కానీ ఒక సంతోషం, నేను పరలోకానికి వెళ్తాను. సో డోంట్ రిజాయిస్ బికాస్ యూ దెయ్యాలు పోయినాయి, రోగాలు బాగానే. నో 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 నో, యూ రిజాయిస్ బికాస్ యువర్ నేమ్స్ ఆర్ దేర్ ఇన్ హెవెన్. ఒకరోజు మోషే ప్రజలందరినీ నడిపించుకుంటూ వస్తుంటాడు ప్రియులరా. ఈ ప్రజలు ఏం చేశారంటే ఒక దూడని చేసి బంగారంతో, ఇదే మా దేవుడు, మమ్మల్ని ఐగుప్తు నుంచి ఇప్పటి వరకు బయటికి నడిపించారని చెప్పి ఈ యొక్క దూడను ఆరాధిస్తుంటే మోషే వచ్చి కింద చూస్తాడు, అందరూ విగ్రహాలను చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రభు అంటాడు మోషే, నువ్వు పక్కకు రా, వీళ్ళందరూ నేను నాశనం చేసి నీ నుండి మళ్ళీ ఇంకొక ఫ్యామిలీ సంతానం నేను ప్రారంభిస్తాను. అప్పుడు మోషే అంటాడు, ప్రభువా నువ్వు వీళ్ళని చంపే మాట అయితే నా పేరు నీ గ్రంథంలో నుంచి తీసివేయండి ప్రభు. మోషేకి తెలుసు ప్రియులరా, నా పేరు పరలోకంలో ఉంది. అందుకే మోషే అంటాడు, ఇంతమంది 6 లక్షల మంది పురుషులను చంపేస్తావా ప్రభు, వాళ్ళ వైఫ్స్ని చంపేస్తావా, వాళ్ళ పిల్లలను చంపేస్తావా ప్రభు, వాళ్ళు విగ్రహాలను చేసిన మాత్రాన చంపేస్తావా ప్రభు అని చెప్పి మోషే అంటాడు, వాళ్ళని చంపే మాట అయితే ప్రభు ఫస్ట్ నా పేరు జీవగ్రంథం నుంచి తుడిచివేయండి ప్రభు. అప్పుడు ప్రభు అంటాడు, మోషే ఎవడు నా ఎదుట పాపం చేస్తాడో వాని పేరు నేను జీవగ్రంథం నుంచి తొలగిస్తాను. ఎవరైతే నా ఎదుట పాపం చేస్తారో వాళ్ళ పేర్లు జీవితం. నేను చాలాసార్లు చెప్పాను ప్రియుల, ఒక్కసారి బాప్తిసం తీసుకొని ఒక్కసారి మంచి విశ్వాసంలో మనం కొనసాగుతూ పాపంలో జీవించామనుకోండి, తప్పకుండా మన పేరు దేవుడు కొట్టే ఛాన్స్ చాలా ఉంది. ఎగ్జాంపుల్, యూదా 12 మందిలో ఒకడుగా ఎంచబడ్డాడు. యేసుప్రభుతో ఆహారం భుజించాడు, యేసుప్రభుతో 33.5 సంవత్సరాలు సేవ చేశాడు, యేసుప్రభుతో నిద్రించాడు, యేసుప్రభుతో గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఇదే యూదా యేసుప్రభును పట్టించాడు. ఈ యూదా లాస్ట్కి వెళ్ళి ఊరేసుకున్నాడు. యేసుప్రభు యూదా గురించి ఏం చెప్పాడు, యూదా యూదా నువ్వు పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేది, నువ్వు పుట్టి యుగ యుగముల వరకు నరకానికి వెళ్ళడం కంటే నువ్వు పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేది యూదా. యూదా అనుకున్నాడు నా పేరు జీవగ్రంథం ఉంది, కానీ ఇక్కడ జరిగింది ఏంటి ప్రియులరా, యూదా పేరు జీవగ్రంథం ఉండే, కానీ డిడ్ హీ కంటిన్యూ హిస్ రైచియస్ లైఫ్లో మధ్యలో బ్రేక్ ఇచ్చాడు, పాపంలో జీవించాడు, తాగడం ప్రారంభించాడు, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడము, లేనిపోని అన్యాయాలకు పాల్పడ్డాడు. ప్రియులరా, ఆయన పేరు జీవగ్రంథం నుంచి తొలగిపోయింది. ఆత్మహత్య చేసుకునేటోళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారనుకుంటారా? నేను చాలా రెఫరెన్సెస్ చూపిస్తాను ప్రియులరా, వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. అందుకే దేవుని వాక్యంలో ఎంత సఫర్ అయినా ఆ ప్రాణం పోయే వరకు, దేవుడు పెట్టిన ఆ టైం వచ్చే వరకు మనల్ని మనం మందు తీసుకొని ఇంజక్షన్ ఇప్పించుకొని మర్సీ కిల్లింగ్ అంటారు. మా ఫాదర్లా, మా మిస్సెస్ వాళ్ళ డాడీ, ఆయన కిడ్నీ ప్రాబ్లం 16 సంవత్సరాలు డయాలసిస్లో అమెరికాలో ఉన్నారు. ఆడ నర్సెస్ డాక్టర్స్ వీళ్ళ మమ్మీతో, అమ్మ మీ హస్బెండ్ 16 సంవత్సరాల కిడ్నీ, ఆయన అసలు బాగలేడమ్మా, ఆయనకి ఇంజక్షన్ చంపేద్దామా. వీళ్ళ మమ్మీ వీళ్ళ కూతుర్లకు అడిగే వాళ్ళ మమ్మీ, ఈ బయట అంటే చాలా డాడీ సఫర్ అవుతున్నాడు, మర్సీ కిల్లింగ్ అంటే ఇంజక్షన్ ఇస్తారంటే చచ్చిపోతారంటే మా మిస్సెస్ వాళ్ళ చెల్లెలు, వద్దు మమ్మీ, డాడీ ఉన్నన్ని రోజులు దేవుడు తీసుకునే వరకు ఆయన మనం చంపడం ఏంటి, డాక్టర్లు చంపడం ఏంటి, లెట్ ద టైం, ఆ టైం రానివ్వండి. ధనవంతుడు లాజరు, ఆ లాజరు ఒంటి మీద కురుపులు, చీము, రక్తం కారుతున్నాయి, తిండి లేదు, భార్య పిల్లలు వదిలిపోయారు, ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు కదా ప్రియులరా. ఆయన టైం వచ్చింది, టైం వచ్చే వరకు ఆగండి ప్రియులరా. సో మన లైఫ్లో ఒక సత్యం ఏంటంటే, ఏది వచ్చినా కానీ మనం మాత్రం ఆత్మహత్య, ఈవెన్ వి షుడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్. వాళ్ళు దేవుని యూదా ఏం చేశాడండి,
పోయి ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరేసుకున్నాడు. ఆయన ఉరేసుకున్న తర్వాత యేసుప్రభు అదే టైంలో చనిపోయాడు కాబట్టి ప్రజల కాన్సన్ట్రేషన్ అంతా యేసుప్రభు మీద ఉంది కాబట్టి పెద్దగా ఊరి బయటికి రాలేదు. ఈయన ఊరి బయట ఒక పొలంలో ఊరేసుకున్నాడు. ఆయన అట్నే ఆ బాడీ అట్నే చెట్టు మీద వేలాడుతూ ఉబ్బి పొట్ట పగిలి పేగులన్నీ కింద పడ్డాయంట. ఆ బరువుకు మీరు చూడండి, చనిపోయిన తర్వాత బాడీని అట్టే పెడితే 2 రోజుల తర్వాత బాడీ ఫుల్ ఉబ్బిపోయి బరువు అవుతుందండి. సో ఆ చెట్టు మీద 60 కిలోస్ ఉన్న వ్యక్తి ఆ 2-3 డేస్కి 100 kgs అయిండు. ఆయన వేసుకున్న కొమ్మ ఇరిగిపోయింది. అప్పటికి పొట్ట బాగా వాసిందంట. పేగులన్నీ కింద పడి పేగులు పగిలి బయటకు వచ్చాయి. సో మన పేరు ఒక్కసారి మనం బాప్టిజం తీసుకొని ఒక్కసారి మారు మనసు పొంది మందిరానికి వచ్చి ప్రభురాత్రి బలలో పాలు పొందడం, మంచి విశ్వాస జీవితం జీవించి మళ్ళా ఏదో దొరికిందని చెప్పి మళ్ళా పాపంలో పోయి ఇంక ఎవరు అమ్మాయి దొరికింది, ఎవరు అబ్బాయి దొరికిండ్రు, మన విశ్వాసానికి మనం కాంప్రమైజ్ అయ్యి మనం ఆ రకంగా జీవిస్తే దేవుడు మన పేర్లు జీవ గ్రంథం నుంచి తీసేసే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అందుకే ఇక్కడ యేసుప్రభు అంటాడు, మీకు దెయ్యాలు పారిపోతున్నాయి, మిరకల్స్ అయినాయి. కొంతమంది పాస్టర్లు అప్పుడప్పుడు చెప్తుంటారు, మేము నిన్న వెళ్ళామండి 10 మందికి బాగా అయిపోయింది, రోగాలు బాగైంది, దెయ్యాలు. దాన్ని బట్టి మీరు సంతోషించదు, వాటి గురించి కదా మీరు చెప్పాల్సింది. దేవుడు నా పేరు జీవగ్రంథంలో రాసిండు, నేను ఒకవేళ ఏదో చనిపోయినా నేను దేవుడి దగ్గరికి వెళ్తాను అనే ఒక నిరీక్షణ మనం. నేను అట్నే అనిపించింది ప్రియుల, మనం ఉన్న కాలనీ, మనం ఉన్న ఏరియా, వాళ్ళందరితో మనం ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండాలి. కర్ణాటకలో యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చింది. మా అన్నయ్య నిన్న ఫోన్ చేసి మాట్లాడుతూ చాలా హారిబుల్గా ఉంది. వాళ్ళు ఒక పాస్టర్ను పట్టుకొని, నీ పేరు శేఖర్ కదా, ఏంటి ఆ పేరు, నువ్వు క్రిస్టియన్వా హిందువా, మొత్తం తవ్వి వాళ్ళకు ఏమైనా అయితే 10 years చేయరు. నాకు అది కొంచెం భయం అనిపించింది. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది, ప్రాణం పోయినా పర్లేదు, నీ పేరు జీవగ్రంథంలో ఒప్పుకుంటా. అవునండి, నేను ప్రభువుని తెలుసుకున్నాను. అందుకే అయినంత వరకు మన నేబర్స్తో మంచిగా ఉండాలి. ఈ ఏరియాలో కనీసం ఒక 15 ఇళ్ళు ఉన్నాయి. 15 ఇళ్ళతో నేను వ్యక్తిగతంగా ఐ గో అండ్ మీట్ దెమ్. నేను అందరికి కేక్ ఇచ్చాం, అందరితో పోయి మాట్లాడాము. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. రేపు అలాంటి ఏమైనా వచ్చినా హిందూస్ మనం దే షుడ్ నాట్ అటాక్ అస్, దే షుడ్ లవ్ అస్. అరే సైమన్ ఆయన మంచోడండి, ప్రేమగా ఉంటాడు, మంచిగా నెమ్మదిగా ఉంటాడు, మేము వాళ్ళని ఇష్టపడమండి, వీ డోంట్ టాక్ టు దెమ్, అట్ట పెట్టుకోకూడదు. ఎవ్రీ నేబర్తో మనం మంచిగా ఉండాలి. ఇలాంటి పండుగ వచ్చినప్పుడు ఏదో ఒక 200 రూపాయలు కేక్ తీసుకుని వాళ్ళకు ఇచ్చినామనుకోండి, దే ఫీల్ వెరీ హ్యాపీ. రేపు మనం గట్టిగా మైక్లో పాడాలి, ఈ ఏరియాలో ఎవరు మనల్ని అబ్జెక్ట్ చేయరు. రీజన్ ఏంటంటే వీఆర్ గుడ్ విత్ దామ్. సో రిజాయిస్ బికాస్ యువర్ నేమ్స్ ఆర్ దేర్ ఇన్ హెవెన్. మీ పేర్లు పరలోకంలో రాయబడినందుకు మీరు ఏం చేయాలా? సంతోషించాలి. మన సంతోషం ఎంత రాజేష్? దేన్ని బట్టి? మన ఇన్కమ్ను బట్టి, లేకుంటే మన ప్రాపర్టీని బట్టి, మన కార్ను బట్టి, మన మొబైల్ ఫోన్ను బట్టి అస్సలు కావట్లేదు. ఇవన్నీ టెంపరీ థింగ్స్. రేపు చనిపోతే మనం ఏమైనా తీసుకెళ్తామా? సో రిజాయిస్. ఈ 2021 లాస్ట్ సండే దేవుడు మనకి ఇచ్చే సందేశం ఏంటంటే రిజాయిస్, బీ హ్యాపీ. ఇఫ్ యూ డై టుమారో ఐ విల్ గో టు హెవెన్. దట్ కాన్ఫిడెన్స్, ఆ నిరీక్షణ మనందరినీ ధైర్యపరచాలి, మనల్ని బలపరచాలి. రెండోది ప్రియులారా, కీర్తనలు 118:24. కీర్తనలు 118, 24 వచనము. అక్కడ రిజాయిస్, మనం సంతోషించాలి. దేన్ని బట్టి మనం సంతోషించాలి, దేన్ని బట్టి మనం ఆనందించాలి? ఒకసారి చూడండి. దీన్ని బట్టి మనం ఉత్సాహించి సంతోషించడము. ఇంగ్లీష్లో చదవండి నాన్న. దిస్ ఇస్ ద డే. Words, that's Psalm 118:24, man. This is the day that the Lord has made. This is the day that the Lord has made. Let us rejoice and be glad in it. Okay, let us rejoice and be glad in it. ఒకసారి గమనించండి ప్రియులారా, this is the day. Which is the day? Every day. When God created the world, He created 7 days. కదండి? First day, second day, third day, fourth day, fifth day, sixth day, seventh day, He took rest.
7 రోజులు, మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆయన విశ్రాంతి తీసుకున్న దినం చాలా శ్రేష్టమైన దినం. కానీ ఎవ్రీ డే హీ మేడ్ ఇట్. సో ఇక్కడ ఏముందంటే ప్రియులారా, దిస్ ఇస్ ద డే, ఈ దినము యెహోవా చేశాను కాబట్టి మనం దాంట్లో ఉత్సాహించి ఎవ్రీ డే ఉదయాన్నే లేచిన వెంటనే వీ షుడ్ ఫీల్ హ్యాపీ. థ్యాంక్ గాడ్ నేను ఈరోజు బతికే ఉన్నాను. అది సాటర్డే కానివ్వండి, సండే కానివ్వండి, మండే కానివ్వండి, ఎనీ డే వీ షుడ్ రిజాయిస్ అండ్ ఫీల్ హ్యాపీ. క్రిస్టియన్, యూ అండర్స్టాండ్? మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక పాట నేర్చుకున్నాం. అదేంటి తెలుసా అండి? ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఐఎమ్ సో హ్యాపీ, I'm so happy, for Jesus is the friend of mine. Shall we sing together? Yes. I'm so happy, I'm so happy, Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. I'm so happy, I'm so happy, for Jesus is the friend of mine. Once again, happy, happy. I'm so happy, I'm so happy, 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 happy. I'm so happy, I'm so happy, for Jesus is the friend of. With one clap we'll sing. I'm so happy, I'm so happy. Sunday, Monday. Sunday, Monday, Tuesday, Wednesday, Friday, Saturday. Very good. I'm so happy, I'm so happy, for Jesus is the friend of mine. So we are happy not only Sunday, but we are happy every day. That's what Bible says. This is the day that the Lord has made. Rejoice, be happy. ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నా జీవితం ఇంకొక దినాన్ని యాడ్ చేశాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు చెప్తుంటాం కదా, ప్రభువా థ్యాంక్ యూ, నా జీవితంలో ఇంకొక దినాన్ని మీరు యాడ్ చేసినందుకు వందనాలు. యేసు ప్రభు రాకడకు మేము ఇంకొక దినం సమీపమయ్యాం ప్రభువా, మా జీవితానికి ఇంకొక దినం తక్కువైంది ప్రభువా, థ్యాంక్ యూ ప్రభువా. మా డెస్టినీ, మా యొక్క ప్రభువా, మా యొక్క యాత్ర నీ రాజ్యంకే ప్రభువా. అందుకే ప్రతి దినాన్ని బట్టి మనం సంతోషించాలంటే దేవుని దృష్టిలో ఏ దినం కానీ చెడ్డది కాదు, ఏ దినం కానీ మంచిది కాదు. 7 దినాలు మంచిదే, చెడ్డ దినాలు అంటే అస్సలు ఏమి లేదు. కొంతమందికి భక్తి ఉండొచ్చు ప్రియులరా, ఈరోజు చాలా పరిశుద్ధమైంది, ఈరోజు ఒక రకమైన చెడ్డ దినము ఉండొచ్చు. కానీ ప్రభుని నమ్ముకున్న మనము, బాప్తిసం తీసుకుని వాక్యం నమ్ముకుంటున్న మనము ఇలాంటి ఎప్పుడు మనం నమ్ముకోకూడదు. ఫ్రైడే మాత్రమే ఎందుకు ఫాస్టింగ్ చేయాలా? ఎవరు చెప్పారు ఫ్రైడేనే చేయాలా? యేసు ప్రభు చనిపోయాడా? అట్లా అది కాదు ప్రియులారా, మళ్ళీ ఏదో ఒక సాంప్రదాయం కాకూడదు. యూ కెన్ ఫాస్ట్ ఎనీ టైమ్, వీక్లీ వన్స్. మనకు ఖాళీ ఉన్న రోజు సాటర్డేనే చేయాలని ఒక రూల్ పెట్టుకోకూడదు. కొన్ని చర్చెస్లో వెనస్డే, బుధవారం మాత్రమే బైబిల్ స్టడీ, బుధవారం మాత్రమే స్త్రీల మీటింగ్. ఎందుకు గురువారం ఎందుకు పెట్టుకోకూడదు? మంగళవారం ఎందుకు పెట్టుకోకూడదు? శనివారం ఎందుకు పెట్టుకోకూడదు? మీకు తెలుసా ప్రియులరా, ఆదివారం రోజే మనం గ్యాదర్ కావాలని లేదు ప్రియులరా, ఎప్పుడైనా గ్యాదర్ కావచ్చు. అవునా కదా? వాళ్ళు ప్రతిరోజు ఇంటింట రొట్టె విరుస్తున్నాను. ఆ రోజులలో వాళ్ళకి ప్రతిరోజు పెద్ద పనులు లేవు కాబట్టి ఎవ్రీడే డేస్ టు గ్యాదర్. ఈరోజు మనం అంతా వర్క్కి వెళ్తాం కాబట్టి వారం సండే ఒకరోజు ప్రపంచం రికగ్నైజ్ చేసి హాలిడేస్ ఇచ్చింది కాబట్టి వీఆర్ కమింగ్. అదర్వైజ్ ఆల్సో యేసు ప్రభు పునరుత్థానుడైన దినం సండే. మరి పాత నిబంధనలో సాటర్డే. ఎందుకు మరి సాటర్డే కాకుండా మనం సండే పెడతామంటే యేసు ప్రభు పునరుత్థానం పొందిన దినము సండే. దెర్ ఇస్ వన్ వర్స్ ఇన్ ద బైబిల్. మీరు ఆదివారం కూడి వచ్చినప్పుడు 1 కొరింథియన్స్ 16:1 ఒకసారి తీయండి. 16:1 1 కొరింథియన్స్ 16:1. మీరు ఆదివారం కూడి వచ్చినప్పుడు అనే మాట. ఎవరిని చదవండి, మొదటి వచనము 16:1. లేదు పరిశుద్ధుల కొరకైన సందా విషయం అయితే
నేను గలతీయుల సంఘములకు ఆ, నియమించిన ప్రకారము ఆ, మీరును చేయుడు. ఆ, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ఆ. ప్రతి ఆదివారమున ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది ఆ, తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. ప్రియులు ఇక్కడ చూశారండి, పౌలు అంటాడు కొరింథీ సంఘంలో, ఒకసారి గమనించండి ప్రియులరా, నేను వచ్చినప్పుడు నేను ఏ సంవత్సరానికో ఒకసారి వస్తాను, అప్పుడు వచ్చిన పాల్ బ్రదర్ వచ్చారు ఈరోజు అందరూ స్పెషల్ ఆఫరింగ్ తీసుకురండి అని చెప్పకుండా మీరు ఏం చేయండి, ప్రతి ఆదివారం. ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడు వర్ధిల్లిన కొల్లది. అంటే అర్థం ఏంటి ప్రియులరా, నాకు శాలరీ ఒకప్పుడు 10,000 అండి, నేను 1,000 రూపాయలు ఇస్తున్నాను, ఇప్పుడు 20,000 అయింది, నేను 2,000 ఇవ్వాలి, 30,000 అయింది. అట్టా తాను వర్ధిల్లిన కొలది దేవుడు మనల్ని అదే స్టాండర్డ్ అడగడంట. మీలో ప్రతి ఒక్కడు తాను వర్ధిల్లిన కొలది. దేవుడు నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నేను ఇంకా 1,000 రూపాయలే ఇస్తున్నాను అనుకోండి, మనల్ని వర్ధిల్ల చేసి ఏం లాభం ప్రియులరా? మీలో ప్రతి ఒక్కడు దేవుడు తాను మిమ్మల్ని దేవుడు వర్ధిల్లిన కొలది మీలో ప్రతి ఒక్కడు ఆదివారం వచ్చేటప్పుడు ఆ సొమ్మును తెచ్చి మీరు ప్రభు సేవకు ఇవ్వాలి. ప్రభు తీసుకుంటాడా ప్రియులరా? మన ఆఫరింగ్స్ తీసుకుంటాడా సింధురా? మనం వీఆర్ సపోర్టింగ్ గాడ్స్ వర్క్. పాత నిబంధన కాలంలో దేవుడు 12 గోత్రాలు ఉండేవారండి. లేవీయులు, యూదా గోత్రము, అండ్ దాని తర్వాత బెన్యామిన్, ఇవంతా 12 గోత్రాలు. దాంట్లో దేవుడు 11 గోత్రాలకు ల్యాండ్స్ ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు. లేవీయులకు ఏమి ఇవ్వలేదండి. దేవుడి 11 మందికి చెప్పింది ఏంటంటే, లేవీయులకు నేనేమి ఇవ్వను, వాళ్ళకు నేనే ఆస్తిని, వాళ్ళు నా సేవ చేయాలా, నా మందిరంలో మొత్తం క్లీన్ చేయాలా, వాక్యం చెప్పాలా, వచ్చే కానుకలను వాళ్ళు నాకు బలి అర్పించాలా. మీరేం చేయండి, 11 మంది, మీరు సంపాదించిన దాంట్లో మీ 10వ వంతు తీసుకెళ్ళి లేవీయులకు ఇవ్వండి, వాళ్ళ ఆస్తిని నేనే. అర్థమైంది కదా? దే ఆర్ నాట్ సపోజ్ టు వర్క్. పాస్టర్స్, పాత నిబంధన కాలంలో న్యూ టెస్టిమెంట్ పాస్టర్స్, ఇఫ్ ఐ కమిటెడ్ మై సెల్ఫ్ ఒక పాస్టర్గా ఉన్నప్పుడు నేను వేరే జాబ్ చేయకూడదు. జాబ్ చేసుకుంటూ నేను సేవ చేయొచ్చు, కానీ నేను పాస్టర్గా పిలువబడి నేను సేవ చేయకూడదు. ఇప్పుడు 30 సంవత్సరాల ప్రియులరా నాకు చాలా అవకాశాలు దొరికాయి ఏదైనా జాబ్ చేసుకోవడానికి. కాల్ సెంటర్స్లో అక్కడిక్కడ 60-70 వేలు, లక్షలు, ఇప్పటికీ ఒక 2 లక్షలు ఈజీగా సంపాదిస్తాను. కానీ నా మనసాక్షి అస్సలు ఒప్పుకుందండి. ఇప్పటికీ చచ్చిపోయే వరకు మనం సేవలో ఉండాలా. ఇంట్లో కూర్చొని వాక్యం ప్రిపేర్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. నేను ఒక పాస్టర్గా పిలువబడి ఆంబే బిజినెస్ చేయడం ఏంటి? పౌలు ఏం చేశాడు? ఆయన జాబ్ చేసుకుంటూ సేవ చేశాడు. అది బ్లెస్సింగ్ అండి. ఇప్పుడు మన బ్రదర్ ఫ్రాన్సిస్ ఉన్నారు, ఆయన ఈజ్ వర్కింగ్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద మినిస్ట్రీ. రిటైర్డ్ అయిన తర్వాత అంతా ఎంజాయ్ చేసి పెన్షన్ మంచిగా ఎంజాయ్ చేసి వచ్చే లాభాలను ఇల్లులు కట్టుకొని తర్వాత నేను పాస్టర్ని చెప్పుకుంటే అది దేవుని నామానికి అవమానము, వీళ్ళకి కానీ చాలా అసహ్యం అండి. అది ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ శాలరీ తీసుకొని ఇల్లు కట్టుకొని కార్లు కొని ఎఫ్డీలో పెట్టుకొని అది చేసుకొని ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత ఏదో ఒక కోర్స్ చేసి ఆయన రెవరెండ్ అని చెప్పుకుంటే అది ఎంత అసహ్యం ప్రియులరా? ఏం రెవరెండు, ఏం పాస్టరు? మనం అలాంటి చేయకూడదు. మీరు ప్రతివాడు ఆదివారం వచ్చినప్పుడు మీరు పోగు చేసిన కానుకలను తెచ్చి సేవకి ఇవ్వండి, దేవుని సేవకి ఇవ్వండి. దేవుని సేవ ప్రోత్సహించబడాలి. నేను జాబ్కి వెళ్ళట్లే, నేను సేవ చేస్తున్నా, మీ అందరికీ వాక్యం చేస్తున్నా, మీ ఇళ్ళకి ఏమైనా ఎక్కువ తక్కువైనా నేను వచ్చి చూస్తాను, ఏమైనా పెళ్ళిళ్ళైనా చావులైనా నేను వచ్చి సాయం చేస్తాను, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తుంటాను. సో మమ్మల్ని పోషించే బాధ్యత ఎవరిది? సంఘస్థులు. ప్రతి సంఘస్థులు, అరే మా పాస్టర్ గారు, మా సేవకులు మమ్మల్ని ఇంతగా ఆత్మీయ ఎదిగి పబ్లిక్ మమ్మల్ని బలపరుస్తున్నారు, నా బాధ్యత నేను మా పాస్టర్కు నేను సాయం చేయాలి అని ప్రతి కుటుంబము సేవకులను మనము ప్రియులరా మనకు వచ్చిన దాంట్లో మనకు వచ్చిన ఇన్కమ్తో ఇప్పుడు మనం ఇచ్చే కానుక దేవుడు తీసుకుంటున్నాడా ప్రియులరా? లేదు. ఈ ఆఫరింగ్ బాక్స్లో వచ్చే ప్రతి ఆఫరింగ్ ముఖేష్ వీళ్ళు ఎంచుతారండి. మేము రాస్తాం, దాంట్లో రాసి మేము ఏం చేస్తామంటే మా అద్దెకి ప్రతి వారం ఈ మాట అంటున్నాను, సమోసాలు అవి ఇవి వాటికి, మా కరెంటు బిల్లుకి, మా పిల్లల పోషణకు, మా చదువులకు,
మరి మాకు ఎవరు ఇవ్వాలా? మేము సేవకు వచ్చినప్పుడు సంఘస్థులు కాకుండా ఎవరు సాయం చేస్తారు? అన్యులు చేస్తారా? ముస్లిమ్స్ చేస్తారా? మన బాధ్యత కాదా? పాస్టర్ గారు మనల్ని వాక్యంలో ఎంత అవగాహన చేసి మనం దేవుని గురించి ఇంత చక్కగా వివరిస్తూ మనల్ని బలపరుస్తున్నారు, ఆత్మీయంగా మనల్ని లీడ్ చేస్తున్నారే. ఇస్ ఇట్ నాట్ మై డ్యూటీ టు సపోర్ట్ హిమ్ ఫైనాన్షియలీ, టు సపోర్ట్ హిమ్ మెటీరియలీ? ఆయనకు మనం సపోర్ట్ చేస్తే మనల్ని ఇంకా ఆశీర్వాదం కాదా? యేసుప్రభు అంటాడు కదా, నా సేవకులకు గిన్నెడు చన్నీళ్ళు మాత్రం ఇచ్చినా మీరు మీ ప్రతిఫలము పోగొట్టుకున్నారు. ఐ విల్ బ్లెస్ దెమ్. ఆ రోజు ఆ యొక్క విధవరాలు ఏలియాకు ఏం చేసిందంట ప్రియులరా? రొట్టె ఆ యొక్క ఆమె దగ్గర ఉన్న కొద్దిగా పిండి నూనెతో రొట్టె చేసేసి ఆయనకి ఇచ్చిందంట. ఆయన తిన్న తర్వాత ఆమె ఇంట్లో ఆ కరువు అయిపోయే వరకు పిండి తరగలేదంట, నూనె రొట్టె కడుపు నిండా. ఆ రకంగా ప్రియులరా మనం దేవుని సేవకు, ఆయన సేవకులకు మనం సపోర్ట్ చేయడం వల్ల మనం చాలా చాలా ఆశీర్వాదం. రెండోది, we should rejoice in this day. ప్రతి దినం మంచి దినం. No Saturday, no Sunday, no Monday, no Tuesday. I am so happy when Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday and Saturday. Amen. One more verse అండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనం ఇంకొక విషయంలో మనము రిజాయిస్. Where should we rejoice? Sorry, I'm extremely. 1 Thessalonians అండి, దాని పక్కనే కొలోసి ఉంటుంది, దాని పక్కన. దాని తర్వాత 1 Thessalonians 5:16. 5:16. Yeah, somebody can help me? ప్రతి విషయం నందును చాలు. తెలుగులో, ఇంగ్లీష్ చదవనా? రిజాయిస్. తెలుగులో మనకు అంత క్లియర్గా లేదు. రిజాయిస్ వెన్ బ్రదర్? ఆల్వేస్. ఓకే. Pray without ceasing. Give thanks in all circumstances. Okay. For this is the will of God. Okay. ఇప్పుడు ఫిలిపియన్స్ 4:4 చదవండి. ఫిలిపియన్స్ ఇప్పుడు నేను చెప్పిన వాక్యం 4:4. ఎల్లప్పుడూను ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. ఇంగ్లీష్ లో లౌడ్లీ ముఖేష్. Rejoice in the Lord always. And again I say rejoice. Brother Vinod garu. So Bible says always అంటాడు. మన బిజినెస్ లో మనం అనుకున్నంత వచ్చినా రాకున్నా, దేవదనం మనం అనుకున్న శాలరీ మనకు వచ్చినా రాకున్నా కదా రోహిత్, మనం అనుకున్న సబ్జెక్ట్లో పాస్ అయినా ఫెయిల్ అయినా దానికి మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం అనుకున్న ఆరోగ్యం ఉన్నా లేకున్నా, మనం అనుకున్న హెల్త్ మనకున్నా లేకున్నా, బైబిల్ సేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ వెన్ మేఘనా వెన్ ఆల్వేస్. ఇప్పుడు నా క్వశ్చన్, మరి ఇంట్లో డెత్ అయింది, అప్పుడు మనం రిజాయిస్ చేయగలుగుతామా? సంతోషించగలుగుతామా? ఇంట్లో ఎవరో సిక్కున్నారండి, ఐసీయూలో ఉన్నారు, డాక్టర్ 24 hours టైం ఇచ్చారు, ఆ టైంలో మనం క్యాన్ బి రిజాయిస్? ఎంత టెన్షన్లో ఉంటాము. వెరీ సింపుల్. నేను చెప్పనా, మంచిగా వాక్యం తెలిసిన వ్యక్తి, విశ్వాసంలో ఉన్న వ్యక్తి, ఐసీయూలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు, ఐసీయూలో ఉన్న వాళ్ళ భార్య భర్త ఐసీయూలో ఉన్న, ఎంత కష్టాలు వచ్చినా నాకు ఈ వాక్యం తెలుసు కాబట్టి నా మైండ్లో ఇమ్మీడియట్గా ఐ బీ పీస్ఫుల్. దేవుని చిత్తం ఉంటే తప్పకుండా ఆయన బతుకుతాడు, లేకుంటే దేవుని చిత్తం లేదు, టైం వస్తే మాత్రము వెళ్ళిపోతాడు. నేనేం చేయగలుగుతాను? ఐ కెన్ ప్రే ఫర్ దట్ పర్సన్, ఐ కెన్ విజిట్ దట్ పర్సన్. నా చేతులారా ఒకవేళ నా చేయి ద్వారా అతనికి ఏమైనా నేను సాయం చేయగలిగితే, ఆ కుటుంబానికి మెడికల్ బిల్లు ఏదో వచ్చిన ఏదైనా ఇవ్వగలుగుతాను, అంతేగాని నేను ఏమైనా చేయగలుగుతాను. కానీ నేను మాత్రము నా సంతోషాన్ని, నా హ్యాపీనెస్ నేను పోగొట్టుకొని చనిపోయినప్పుడు మనం ఏడవాలి కదా, తప్పేం లేదు. ఒక బంధువుగా, ఒక స్నేహితులుగా మనం ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం కదా, వీ కెన్ క్రై, నథింగ్ రాంగ్. బట్ బైబిల్ సేస్ ప్రభులో మాత్రం మనం ఎల్లప్పుడూ ఆనందిస్తానే ఉండాలి.
ప్రతి విషయం తెలుగులో చాలా ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ప్రతి విషయమందు, ప్రతి సమయమందు. ఫెయిల్ అయ్యారా? నథింగ్ టు వరీ. ఏం చేయగలుగుతాం? మనం అనుకున్నది జరగలేదా? నో ప్రాబ్లం. మేము ఒకసారి అనుకుంటాం, మేము అల్వాల్కి వచ్చినప్పుడు అల్వాల్లో ల్యాండ్ 2000 రూపీస్ స్క్వేర్ యార్డ్స్ ఉండేయండి. ఇప్పుడు 50,000, 60,000. ఇక్కడ మనం ఒక ఇంటికి వెళ్ళి కలిపితే 100 గజాలు ₹1,00,00,000. అప్పుడు మేము చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, మేము ఆ 2002లో వచ్చినప్పుడు ఒక 100 గజాలు 200 కొనింటే బాగుంటుండే. వి ఫీల్ బ్యాడ్. మా బిజినెస్ ఇమీడియట్గా మాట్లాడుతూ డోంట్ వరీ, అది దేవుని చిత్తమే. ఎంతమంది కొనలేదు కదా, దేవదనం వాళ్ళు ఉండే, పీటర్ వాళ్ళు ఉన్నారు, మేమంతా ఎప్పటి నుంచో ఉన్నామంటే అలవాళ్ళలో. మేము ఇంత ఉంది కానీ మేము కొనలేకపోయాం. సో దిగులు పడాల్సిన అవసరం ఉంది కదా పీటర్. కానీ దేవుడు ఇస్తాడేమో. ఇల్లు లేని వాళ్ళంతా ఏదో దరిద్రులు అన్నట్ట ఎప్పుడు మనం అనుకోకూడదు. అట్లీస్ట్ అదే సమయంలో ఇల్లులంతా ఏదో చాలా భాగ్యవంతులు అని అనుకోవద్దు కదా. మనం అద్దె ఇంట్లో ఉన్న దేవుడు మనకు ఒక ఇల్లు ఇచ్చాడు కదా. మా ముఖానికి ఇంత పెద్ద ఇల్లు ఎప్పుడైనా కడతావా? కానీ దేవుడు చూడండి, ఇంట్లో మాకు అవకాశం ఇచ్చాడు. ఇంత పెద్ద హాల్ మనకి ఎక్కడ దొరుకుతుందా? దేవుడు మాకు ఇచ్చాడు పిల్లలు. ఎప్పుడు మేము మా హుబ్లీలో, మేము కర్ణాటకలో పుట్టి పెరిగామండి. దో ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, మాది మార్కాపురం, ప్రకాశం జిల్లా. మేము హుబ్లీలో పుట్టి పెరిగాం. మీరు నమ్ముతారు, మేము హుబ్లీలో ఈ స్లమ్ ఏరియాలో ఉండేవాళ్ళం. మా డాడీ తాగుతూ, ఆయన కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది ఉండే. సో మేము స్లమ్ ఏరియాలో, మాకు అప్పట్లో లైట్లు ఉండేవి కావు, బుడ్డి దీపాలు ఉండేవి. కిరసనాయిలు కోసుకుని ఒక దిబ్బి పెట్టి ఆ లైట్ వెలిగించేవాడు. వాష్రూమ్, బాత్రూంలకు బయటికి వెళ్ళేవాళ్ళం ప్రియులరా. మా ఇంట్లో అన్నం వండేవాళ్ళు కాదు, ఈ రాక సంగటి అక్కడ వండేవారు. నాకైతే తినబుద్ధి కాదు ఆ కలర్ చూస్తేనే. చాలా ఇబ్బంది పడ్డాం పీటర్ మేము. మా అమ్మ అప్పుడు రైల్వేలో బోగీస్ వచ్చేవి, రైల్వే బోగి బొగ్గు వస్తే ఆ బొగ్గంతా అన్లోడ్ చేస్తే ₹10 ఇచ్చేవారు. అమ్మ మాకు బన్ను ఈ యొక్క బనానాస్ తెచ్చి తినిపించేది. మా మమ్మీ పొలాల్లో లెక్కలేదు, కలుపు తీసేది, ఆలుగడ్డ కోసుకునేది, కొన్ని ఆలుగడ్డలు తెచ్చి ఇట్ట ఆఫ్రీలరా. వీ హ్యాడ్ అ వెరీ వెరీ టఫ్ టైం ఫైనాన్షియల్. వీ హ్యావ్ గాన్ త్రూ. మంచి బట్టలు ఉండేవి కావు నాకైతే. నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి మంచి బట్టలు వేసుకోవాలి, ఉండేవి కావు. సో ఇట్లా దేవుడు ఈరోజు మమ్మల్ని ఎంతగా బ్లెస్ చేశాడు. అందుకే కష్టపడి సుఖపడితే దాని విలువ తెలుస్తుందంట కదండి. సుఖపడి కష్టపడితే మాత్రం తెలియదు. కష్టపడి ఒక్క స్టేజ్కి వస్తే అబ్బా దేవుడు మమ్మల్ని ఆస్తే. పీటర్ ఒకసారి నాకు ఆయన సాక్ష్యం చెప్తే మా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. పీటర్, రాయలమ్మ వాళ్ళు ఎంత కష్టపడ్డారు. వాళ్ళు హైదరాబాద్కి వచ్చి అక్కడ పనిచేసి, ఇక్కడ పనిచేసి, వాళ్ళు అలియాబాద్లో పనిచేసి అలా సాక్ష్యం ఉంటే అందరి కళ్ళలో నీళ్ళు వస్తాయి. అలాంటిది ఈరోజు దేవుడు వాళ్ళని ఒక స్థాయిలో పెట్టాడు. మన దేవదానం బ్రదర్ ఉన్నారు, ఆయన ఒక స్టేజ్లో చాలా కష్టపడ్డారు. ఈరోజు దేవుడు ముఖేష్ వాళ్ళందరినీ ఎంత అలా ప్రియులరా మన దేవుడు ఒక స్టేజ్ తప్పకుండా తీసుకెళ్తారు. అందుకే మనం ఆల్వేస్ వీ షుడ్ థ్యాంక్ గాడ్, వీ షుడ్ రిజాయిస్ ద లార్డ్. ఈ 2021లో ప్రియులరా ఈ చివరి ఆదివారం దేవుడు మనకి ఇచ్చే ఒక సందేశం ఏంటంటే, ఏమున్నా కానీ ప్రభువులో మాత్రం ఎల్లప్పుడూ ఆనందించి సంతోషించి మనం ఉత్సాహంగా ఉండాలి. ఆమేన్. షల్ వి క్లోజ్ అవర్ ఐస్. ఫాదర్, వి థ్యాంక్ యూ ప్రభువా, ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి తండ్రి, మాది ఒకే ఒక ఆశ తండ్రి, మాకు ఉన్నా లేకున్నా నాయన, మేము అనుకున్నది దొరికినా దొరుకుతున్నా మేము మాత్రం నీ వాక్యం ప్రకారం సంతోషంగా ఆనందంగా జీవించే కృపను మాకు అందరికీ దయచేయమని, వచ్చిన మా ప్రతి ఒక్కరిని నాయన మా ఒకే ఒక నిరీక్షణ, మా పేర్లు జీవగ్రంథంలో రాశారు, అందును బట్టి మేము సంతోషించే భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియుల ప్రభురాత్రి బల్లలో ఒక 2 నిమిషాలు మనం పాలు పొందుకున్న తర్వాత For a long time I cannot stand, అందుకనే I'm sitting అంటే. యేసు ప్రభు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు పట్టబడిన నా శరీరము, దీనిని మీరు తినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి వార్తలు. తండ్రి, మీ కుమారుడైన యేసు ప్రభు యొక్క రక్తమును బట్టి మా హృదయపూర్వకంగా మేము థ్యాంక్స్ చెప్తున్నాము తండ్రి. మేము తిని
నీ కొరకు జీవించే శక్తి కృపను మాకు దయచేయమని నాయన యేసయ్య రక్తము యేసయ్య శరీరం ఎంత విలువగలదో హెల్ప్ us that always we may value it, Lord, and we may continue to participate in the communion, Father. Thank you. We bless it. In Jesus' name we pray. Amen. Amen. ప్రభు రాత్రి బల్ల తీసుకోవాలనుకున్న వారు ఒకసారి నిలబడండి ప్రియులారా. I request Rohit to come forward and distribute this now. మనల్ని మనం ఒక్క నిమిషం పరీక్షించుకొని తీసుకుందాం ప్రియులారా. తండ్రి ఏమైనా తప్పులు ఉంటాయి, రియలీ సారీ ప్రభు అని తీసుకుందాం ప్రియులారా. అలా ఆ రియలైజేషన్ నుండి మనం ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా మనం క్షమిస్తాడు ప్రియులారా. వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి సో రియలీ విల్ టేక్ ఇట్ విత్ దట్ రిపెంటెంట్ హార్ట్. Father, thank you for all the blessings, Father. Amen. Father, we worship you, we bless you, and we